రాజుగారు ఇప్పుడు కుల్ఫీ అది కూడా బ్రెడ్ తో కుల్ఫీ. yes అండి. అంటే కుల్ఫీ అంటే మామూలుగా మనకి ఆ కోవా ఇదంతా ఉంటుంది కదా, దీంట్లో కూడా కొంచెం కోవా వాడుతున్నాం, యాడ్ చేస్తున్నాము. బ్రెడ్ తో ఎలా ఉంటుంది రాజుగారు? కొంచెం సాఫ్ట్ గా మీకు తగులుతూ చాలా బాగుంటుంది, స్మూత్ గా ఉంటుంది. కొంచెం ప్రాసెస్ టైం కూడా మనకు కొంచెం తక్కువ పడుతుంది. అవునా? అవునండి. సో బ్రెడ్ వల్ల బ్రెడ్ కొంచెం హెల్ప్ చేస్తుంది మనకి చిక్కదనం కోసం. సో అయితే ఈజీగానే చేసేసుకోవచ్చు ఇంట్లో హాయిగా. ఎస్. ఓకే మరి బ్రెడ్ కుల్ఫీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బ్రెడ్ కుల్ఫీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాలు 1 లీటర్, పచ్చికోవా 200 గ్రాములు, బ్రెడ్ స్లైస్లు 3, పంచదార అరకప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, కుంకుమ పువ్వు చిటికెడు, తరిగిన పిస్తా 1/2 కప్పు. రాజుగారు అందరూ వెయిటింగ్ కుల్ఫీ నేర్చుకోవడానికి, సో చూపిస్తారా ప్రాసెస్? తప్పకుండా అండి. సో ముందుగా మనం పాలు మరగబెట్టుకోవాలండి. ఓకే, చాపింగ్ బోర్డ్ ఇస్తారా? సో మనం ఇక్కడ బ్రెడ్ అనుకున్నాం కదా, సో దీన్ని అంచులు కట్ చేసేసి సో వీటిని మనం పాలలో వేసి కాసేపు నానబెట్టేసుకోవాలి. అంటే మనకి కుల్ఫీ అంటే ఎన్ని కావాలనుకుంటే దానికి తగ్గట్టు బ్రెడ్ తీసుకోవాలి మనం. క్వాంటిటీ తగ్గట్టుగా మనం బ్రెడ్ తీసేసుకోవాలి. ఓకే. సో పాలు వేడి అవుతున్నాయి కదా, సో దీంట్లో కొద్దిగా యాలకుల పొడి, ఓకే, అలాగే పంచదార, జనరల్ గా ఏంటంటే కుల్ఫీలో అంటే రెగ్యులర్ ప్రాసెస్ లో ఈ పాలు మనం బాగా మరగబెట్టాలి. చాలా టైం తీసుకుంటుంది. 1 లీటర్ పాలు మనకి 1/2 లీటర్ పాలు అయ్యేంత వరకు. అంటే మనం ఎంత పాలు తీసుకుంటే దానికి సగం అయిపోయేదాకా మరిగించాలి. అదే. సో ఇప్పుడు ఇది మనకు కొంచెం మరగాల రాజుగారు. అవునండి. సో అయితే కాస్త టైం పడుతుంది కాబట్టి మేము ఒక చిట్కా చూస్తాం ఈలోగా. ఓకే అండి, మరి పాలు మరుగుతూ ఉంటాయి, ఈలోగా మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇంట్లోకి ఎక్కువగా ఈగలు చేరుతున్నట్లయితే వాషింగ్ సోడాలో కొద్దిగా వేడి నీళ్లు కలిపేసి ఆ నీళ్ళని ఇంట్లో జల్లినట్లయితే ఈగలు చేరకుండా ఉంటాయి. ఓకే, చిట్కా చూసారు కదా. మరిగిందా రాజుగారు? సరిపోతుందండి. ఓకే. సో దీంట్లో ఇది మెత్తగా మెదిపేసి స్ట్రైనర్ ఇస్తారా? దీంట్లోంచి ఇలా గట్టిగా మనం మెదిపేస్తే అలా పేస్ట్ లో కిందకి వచ్చేస్తుంది మనకు. ఓకే. సో లేకపోతే బ్రెడ్ ఎంత చేసినా కొంచెం ఉండలుగా ఉండిపోతుంది. అవును. సో ఇక్కడ నేను ముందుగా కుంకుమ పువ్వును కొంచెం వేడి గోరువెచ్చడి పాలలో వేసి పెట్టేస్తే మనకి ఇలా రంగు వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి కుల్ఫీస్ లో కూడా ఫ్లేవర్స్ దొరుకుతుంటాయి కదా, ఇప్పుడు బాదం అని, పిస్తా అని, కోవా. సో మనము అంటే ఇలా చేసుకునేటప్పుడు మనకి ఏ ఫ్లేవర్ అయితే కావాలో అది ఇందులో యాడ్ చేసుకోవడం అంతే. ఓకే. కాకపోతే మనం చేసుకునే కుల్ఫీ కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు చక్కగా ఏ ఫ్లేవర్ అయినా మిక్స్ చేసేసుకోవచ్చు కదా. సో దీని తర్వాత కోవా, పచ్చికోవా. ఓకే. సో అంటే జనరల్గా అనుకోవచ్చు ఇప్పుడు మైదా కానీ కార్న్ఫ్లోర్ కానీ అలాంటిది కలుపుకోవచ్చు కదా అని, కానీ మనకి ఆ కమ్మటి టేస్ట్ అనేది పోతుందండి. అలా వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది పోతుంది. ఇక్కడ బ్రెడ్ కూడా ఏంటంటే మనకు కొంచెం ప్రాసెస్ అయింది కదా, బేక్ అయింది అండ్ కొంచెం మిల్క్ ప్రోడక్టే కాబట్టి అది కూడా మనకి. సో దాంట్లో కూడా మిల్క్ బ్రెడ్ అయితే బాగుంది. అదే. సో కుల్ఫీ చేసుకున్నప్పుడు అలా కార్న్ఫ్లోర్ లేకపోతే మైదా ఏదైనా కలిపేసుకోకుండా థిక్నెస్ కోసం అలా బ్రెడ్తో చేసుకుంటే ఏంటంటే మనకి ప్రాసెస్ ఫాస్ట్గా అవుతుంది అండ్ ఆ టేస్ట్ అనేది కొంచెం ఎగ్జాక్ట్గా మనకి ఆ కుల్ఫీ ఫీల్ అనేది అలాగే ఉంటుంది అనమాట. సో దీంట్లోనే కుంకుమ పువ్వు కలిపిన పాలు, ఓకే, అలాగే తురిమిన పిస్తా. సో వీటిని మనం అంటే కొంచెం చల్లారాకైనా లేకపోతే మోల్డ్స్లలో వేసుకొని కూడా పెట్టేసుకోవచ్చు. ఓకే. ఇస్తారా మోల్డ్స్? సో మనకి మౌల్స్ దొరుకుతాయి కదా? అవునండి, బజార్లో దొరుకుతాయి మనకి.
ఇది ఇలా చూస్తుంటే చక్కగా బౌల్లో వేసుకొని అలా వేడి వేడిది కూడా తినేయచ్చు. ఎప్పుడు చల్లటి కుల్ఫీని మనం తింటాం కదా, వేడి వేడిగా కూడా సో ఇంట్లో చేసుకుంటే అన్ని రకాల టేస్ట్ చేయొచ్చు. సో ఇది మనం కాసేపు డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసి సెట్ అవుతున్నప్పుడు మనకి ఈజీగా పట్టుకోవడానికి ఈ స్టిక్స్ అవి పెట్టేసుకుని, ఓకే, లేకపోతే అంటే ముందే పెట్టేసామంటే ఇది ఇలా మధ్యలో కాకుండా మెల్లిగా ఇలా సైడ్కి వచ్చేస్తుంది. అప్పుడప్పుడు మనకి వంకర కుల్ఫీలు వస్తుంటే కారణం అదే. ఓకే, సో కొంచెం థిక్గా అంటే చల్లారుతున్నప్పుడు మనకు కొంచెం ఆ థిక్నెస్ వస్తుంది అది. సో అలాంటి టైంలో మనం మొత్తం డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం రాజు గారు. అవును. ఓకే, సో మామూలుగా దీన్ని అంటే డిమోల్డ్ చేయడానికి మనం 2 హ్యాండ్స్ మధ్యలో పెట్టుకొని బాగా రబ్ చేస్తే కాసేపు సో ఆ వేడికి అంచులు ఊడిపోయి మనకి ఈజీగా బయటకు వస్తుందండి. ఒకవేళ అలా రాకపోతే నైఫ్తో వచ్చేసింది. వావ్, కలర్ కుల్ఫీస్ కూడా చేసుకోవచ్చేమో ఇలా అయితే మనమే. ఓకే, వావ్, బ్రెడ్ కుల్ఫీ రెడీ. ఓకే, సో చూసారు కదా చక్కగా ఇంట్రెస్టింగ్ రెసిపీ. మరి బ్రెడ్ కుల్ఫీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఈ బ్రెడ్ కుల్ఫీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బ్రెడ్ కుల్ఫీ తయారు చేసే విధానం: ముందుగా కుంకుమ పువ్వుని పాలల్లో నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో పాలు పోసి మరగనివ్వాలి. దీనిలో యాలకుల పొడి, పంచదార వేసి కాస్త దగ్గర పడినివ్వాలి. బ్రెడ్ స్లైస్ అంచులు కట్ చేసి పాలల్లో నానబెట్టి వడగట్టి దీనిలో పోయాలి. తర్వాత పచ్చికోవా, పాలల్లో నానబెట్టిన కుంకుమ పువ్వు, తరిగిన పిస్తా వేసి స్టవ్ ఆపి చల్లారనివ్వాలి. ఈ మిశ్రమాన్ని కుల్ఫీ మౌల్డ్స్ లోకి తీసుకుని డీప్ ఫ్రిడ్జ్ లో గంట పాటు ఉంచి తర్వాత డిమోల్డ్ చేసుకోవాలి. అంతే, బ్రెడ్ కుల్ఫీ రెడీ.